యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం. ఈ వాగ్దానం దేవుని అపారమైన ప్రేమను మరియు విశ్వాస్యతను మనకి తెలియజేస్తుంది. ఈ లోకంలో అత్యంత గాఢమైన ప్రేమ తల్లి ప్రేమ. అయినప్పటికీ కొన్ని పరిస్థితులలో తల్లి కూడా మర్చిపోవచ్చు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను ఎన్నటికీ మరువను. దేవుని ప్రేమ పరిస్థితులపై ఆధారపడదు. ఆయన ప్రేమ నిత్యమైనది. మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు. మనుషులు మరచిన దేవుడు మరువడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మెరిచిన ఈ వాగ్దాన వాక్కును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్నా వారైనా మరచుదురు గాని నిన్ను మరువనని మీరు మాకు తెలియచేస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని ఎన్నడూ విడువని దేవుడుగా, మరువని దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ ప్రేమ నిత్యమైనదని, ప్రభువా, మనుషులు విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడువరని ప్రభువా మీరు రుజువుపరుస్తూ ఉన్నారు. మీకు వందనాలు. అనుదినము మా పట్ల మీరు చూపిస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు. మీ ప్రేమ శాశ్వతమైనది. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మరువని దేవుడుగా మీరు మా పక్షాన ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. కృపలో వర్ధిల్ల చేయండి. వారి ప్రతి అవసరము తీర్చండి. మీరు మమ్మల్ని మరువని దేవుడిగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.